వరవరరావు గారిని ఈ రోజుకి కూడా బొంబాయి విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు ఆయనకి. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అయినా సరే సొంత ఇంట్లో చివరి రోజులు గడిపే అవకాశం కూడా ఆయనకి లేకుండా కండిషనల్ బెయిల్లో బొంబాయిలోనే కూర్చోబెట్టారు. మేము సిఎఫ్ఎల్గా, సెంటర్ ఫర్ లిబర్టీగా, లిబర్టేరియన్స్గా, స్వేచ్ఛావాదులుగా, వ్యక్తి స్వేచ్ఛావాదులుగా, పెట్టుబడిదారీ విధానం సమర్థకులుగా మేము కమ్యూనిజాన్ని ఒక ఐడియాలజీగా, ఒక భావవాదంగా, ఒక ఐడియాలజీగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మేము దానికి ఆపోజిట్. వాళ్ళు అటువైపున ఉంటే మేము ఇటువైపున ఉంటాం. అయినప్పటికీ కూడా మావోయిస్టులు కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, క్యాపిటలిస్టులు కానివ్వండి, సెంట్రిస్టులు కానివ్వండి, ఎవరినైనా సరే వ్యక్తులుగా గౌరవిస్తాం, వ్యక్తుల హక్కుల్ని గౌరవిస్తాం, వ్యక్తుల హక్కులు రక్షింపబడాలి అని చెప్పి నినదిస్తాం. ఆ సందర్భంగా ఆ రకంగా మేము మాట్లాడేది ఏంటంటే, ఈ రోజున రావణ్ మీద పెట్టినటువంటి యూఏపీఏ కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలుసు, తెలియనివి తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా యూఏపీఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు చట్టం తెలిసిన వాడిగా ఆ మాత్రం చెప్పగలను. మరి ఎందుకు పెట్టారాయా? జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అని అంటే, విచారణలో ఆ సెక్షన్లు నిలబడతాయా లేవా అనేది వేరే విషయం. రిమాండ్ ఇవ్వటానికి పోలీసులు చెప్పిన కారణం అది వేరే అంశం. పోలీసులు ఏం చెప్పారంటే, లేదండి చూచాయిగా ఈయన మావోయిస్టు సానుభూతి పరుడని చెప్పి ఫలానా రాతల ద్వారా తెలుస్తుంది, కాబట్టి ఆయన ఫోను, ఆయన కంప్యూటర్లు, ఆయన ఇళ్ళు, ఆయన ఆఫీసులు, ఆయన బ్యాంక్ అకౌంట్లు అన్నీ వెతికితే కానీ ఈయన ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ సహాయం చేశాడో లేదో తెలీదు. ఇదంతా దర్యాప్తు చేయాలంటే టైం పడుతుంది. దర్యాప్తు చేసే టైంలో ఆయన కనుక బయట ఉంటే ఆ దర్యాప్తుకి ఆటంకం కలుగుతుంది, కాబట్టి జైల్లో ఉంచండి, రిమాండ్ ఇవ్వండి అని చెప్పి రాశారు. అందువల్ల రిమాండ్ వచ్చింది తప్ప ఇందులో పోలీసులు ఉటంకించినటువంటి రావణ్ చర్యల ఆధారంగా అతను యూఏపీఏ కింద శిక్షార్హుడు అని కాదు అతనికి రిమాండ్ ఇచ్చింది. ఇక వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఉటంకించినటువంటి 2 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, రావణ్ 10 నిమిషాల వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వెనకాల నుండి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రాసింది వేరే వాళ్ళట, వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అందులో కొన్ని ముక్కలు కత్తిరించి దాన్ని ఇందులో రాశారు. ఆ 10 నిమిషాల సారాంశం రాయిలా ముక్కలు కత్తిరించి రాశారు. ఆ ముక్కల్లో ఏముందంటే, హిడ్మా చనిపోతే, హిడ్మా కానీ కేశవరావు కానీ చచ్చిపోతే ఇంకొక హిడ్మా పుడతాడు, ఇంకొక కేశవరావు పుడతాడు, పోరాటం ఆగదు అన్న ముక్కలు కత్తిరించి. మీరెవరైనా కానీ, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ 10 నిమిషాల వీడియో రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇది వాళ్ళ సోషల్ మీడియాలోనే దొరుకుతుంది. ఆ లింకులోకి వెళ్ళి చూస్తే ఆ 10 నిమిషాల్లో
ఆ రాసిన వారు ఎవరో తెలియదు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చింది రావణ్. అందులో చూస్తే పురాతన కాలంలో స్పార్టకస్ దగ్గర నుంచి ఇవాళ హిడ్మా వరకు అన్యాయానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ఒకడు స్పార్టకస్ కావచ్చు, ఇంకొకడు ఇంకొక పేరుతో రావచ్చు, ఇంకొకడు భగత్ సింగ్ కావచ్చు, ఇంకొకడు హిడ్మా కావచ్చు, ఇంకొకడు కేశవరావు కావచ్చు. పోరాట రూపాలు మారొచ్చు, ఆయుధాలు మారొచ్చు, ప్రదేశాలు మారొచ్చు, వ్యక్తులు మారొచ్చు, కానీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి అది సారాంశం ఆ 10 నిమిషాల్లో. అందులో ఎక్కడా కూడా నేను మావోయిస్టు సానుభూతి పరుడనో, లేకపోతే మావోయిస్టుల్లో చేరండి అని చెప్పి పిలుపునివ్వడమో, లేకపోతే మావోయిస్టులకు నేను సహాయం చేస్తున్నానని చెప్పడమో, అసలు ఈ సెక్షన్ 13, 39కి సంబంధించిన